ఇది కాంతారా సినిమాలో చూపించిన పంజుర్లి కథ. పంజుర్లి అనగా తులు భాషలో వరాహం లేదా అడవి పంది అని అర్థం. కైలాస పర్వతంలో పరమశివుడికి అత్యంత ప్రియమైన అందమైన నందనవనం ఉండేది. ఒకరోజు ఆ తోటలోకి దారి తప్పి గర్భంతో ఉన్న అడవి పంది ప్రవేశించింది. జన్మనిచ్చి అది మరణించింది. అదే తోటలో అటుగా వెళ్తున్న పార్వతీదేవి దీనస్థితిలో ఉన్న పంది పిల్లను, దాని అమాయకత్వాన్ని, చిన్నతనంను చూసి మనసు కరిగిపోయింది. పార్వతీదేవి ఆ పంది పిల్లను దగ్గరికి తీసుకుని ప్రేమానురాగాలతో చాలా ఆప్యాయంగా పెంచుతున్నది. కాలక్రమేణా అది పెద్దగా బలిష్టంగా అయ్యింది. దాని దంతాలు పెరిగే క్రమంలో ఇబ్బందితో శివుడికి ప్రియమైన తోటను, మొక్కలను నాశనం చేసి చాలా విధ్వంసం సృష్టించింది. అది చూసిన శివుడు తీవ్ర కోపానికి గురై దానిని సంహరించడానికి సిద్ధమయ్యాడు. కానీ పార్వతీదేవి అడ్డుపడడంతో ఆమె కోరిక మేరకు శివుడు ఆ వరాహానికి దైవత్వాన్ని, ప్రత్యేక శక్తిని ఇచ్చి, ఈ ఉగ్ర స్వరూపం కైలాసంలో ఉండటానికి పనికిరాదు, కానీ నువ్వు పంజుర్లి అనే దైవిక శక్తిగా భూలోకానికి వెళ్ళు. అక్కడ నువ్వు అడవులను, పంటలను రక్షించుకుంటూ అహంకారంతో, దుర్మార్గంతో ప్రవర్తించే వారిని శిక్షిస్తూ మంచివారికి న్యాయాన్ని అందించు అని భూలోకానికి పంపించాడు. అప్పటి నుండి పంజుర్లిని ముఖ్యంగా అడవికి రక్షకుడిగా, పంటలను కాపాడే దైవంగా, క్షేత్రపాలకుడిగా మరియు న్యాయప్రదాతగా పూజిస్తారు. నెక్స్ట్ వీడియోలో మనం భూతకోల మరియు గులిగా గురించి తెలుసుకుందాం.